శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, రైతు భరోసా మరొకసారి అట్టహాసంగా ఈరోజు ఖమ్మంలో సభ పెట్టి రైతు భరోసా నిధులు విడుదల చేస్తా అని చెప్పిన ప్రభుత్వానికి మరి ప్రకృతి కూడా సహకరించడం లేదు. దాంతో ఏదైతే రైతు సభ పెడతా అని చెప్పి పెట్టిన సభ ఈరోజు హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. మరి ఇక్కడ రైతు భరోసా నిధులను విడుదల చేస్తా అని ఎప్పుడు ఏ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసినా కూడా దాన్ని అట్టహాసంగా మరి విడుదల చేయడం, దాన్ని మరి ఏదైతే ఆ మధ్యలోనే ఆపేయడం రేవంత్ రెడ్డికి పరిపాటిగా మారింది. ఇప్పటికి సుమారు 27,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు మరి ఇక్కడ రైతులకు బాకీ పడ్డాడు. ఒకవైపు కేసీఆర్ రైతు బంధును ప్రవేశపెట్టి టంచన్గా నాట సమయంలో ప్రతి సీజన్ కు ఎకరాకు 5,000 చొప్పున సుమారు 72,000 కోట్ల రూపాయలను విడుదల చేసిండు, గుట్టు చప్పుడు కాకుండా. కానీ రేవంత్ రెడ్డి మాత్రం విడుదల వారీగా ఎగ్గొడుతూ ఇవాళ మళ్ళీ రైతు భరోసా నిధుల విడుదల అని దానికి ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తే అది వర్షార్పణం అయింది. దాంతో హైదరాబాద్ కేంద్రంగా మరి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం చేస్తామంటా ఉన్నాడు. మరి ఈసారైనా అందరి రైతులకు అందేనా? లాస్ట్ టైము మరి 1 ఎకరానికి 1 సభ పెట్టిండు, 2 ఎకరానికి 2వ సభ పెట్టిండు, 3 ఎకరాలకు పైన ఉన్న వాళ్ళందరికీ కూడా మొండి చేయి చూపెట్టిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా 2 ఎకరాల వరకే ఇస్తా అంటా ఉన్నారు. మరి మిగతా వారికి రైతు భరోసా నిధులు వచ్చేనా అనేది మరి ఇక్కడ అనుమానంగానే ఉన్నదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. మరోవైపు చూసుకున్నట్టయితే మరి నిధులు, నీళ్లు, నియామకాల మీద మరి ఏదైతే ఆత్మగౌరవ పోరాటంతో ఏర్పరచుకున్న తెలంగాణలో ఇలా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన నీళ్ళన్నీ కూడా కిందికి మరి వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మరి బీఆర్ఎస్ మీద బురుజడానికి కుట్రలు అనినటువంటి మరి కాంగ్రెస్ ఆ ఒక్క పిల్లర్ మరమ్మతు చేయకుండా ఈరోజు ప్రాణహిత నీటిని బయటికి వదులుతా ఉంటే మరి చంద్రబాబు గోటికాడి నక్కల అక్కడ కూర్చొని బనకచెర్ల ప్రాజెక్టు కడతా అని చెప్పి మరి కర్ణాటక మరి సీఎం, అదేవిధంగా మన సీఎం, మరి ఛత్తీస్గఢ్ సీఎం వీళ్ళందరూ కలిసి కూర్చొని ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఏదైతే కర్ణాటక, ఏపీ, తెలంగాణ సీఎంలు ముగ్గురు కలిసి మరి వాళ్ళ ప్రాజెక్టులు, కర్ణాటక సీఎం ప్రాజెక్టు, అదేవిధంగా ఆంధ్ర సీఎం ప్రాజెక్టులు వేస్తా ఉంటే రేవంత్ రెడ్డి తల ఊపచ్చిండు. బనకచెర్లకు ఆల్రెడీ ఆమోదం అయింది అని చెప్పి పెద్ద ఎత్తున మరి ఆరోపణలు వినబడుతున్న నేపథ్యంలో ఇక మిగిలింది మరి రాతపూర్వకంగా రాసుకోవడమే తర్వాయి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక మరోవైపు ఏదైతే నల్గొండలో సభ పెట్టి మళ్ళీ మరి ఇక్కడ బజార్ భాష, చిల్లర భాష, అదే విధంగా చూసుకున్నట్లయితే కేసీఆర్ మీద అవాకులు చెవాకులు పేలినటువంటి రేవంత్ రెడ్డి మీద అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఏదైతే జగదీష్ రెడ్డి కేసీఆర్ది నిధుల వరద అయితే మరి ఇక్కడ రేవంత్ రెడ్డిది బూతుల బురద అని చెప్పి నిన్న పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితికి మరోవైపు నిరుద్యోగులు రగిలిపోతా ఉన్నారు. మరి ఇక్కడ 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పినప్పుడు కూడా పోలీసు ఉద్యోగాలు కేవలం 6,000 పోస్టులనే ఏ విధంగా నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి వాళ్ళ పోరుబాట కొనసాగుతూనే ఉన్నది. ఆ రోజున నిరుద్యోగులకు మేము అధికారంలోకి వచ్చిన ఏదైతే సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 20,000 కూడా ఉద్యోగాలు ఇవ్వని రేవంత్ సర్కార్ మీద వాళ్ళు సమరశంఖం పూరిస్తూనే ఉన్నారు. 3 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉన్నది, ఇంకెప్పుడు మీరు ఉద్యోగాలు ఇచ్చేదని చెప్పి వాళ్ళు వాళ్ళ పోరు ఇంకా సాగుతూనే ఉన్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో రైతన్నకు రేవంత్ బాకీ 28,720 కోట్లు. ఎన్నికల ముందు రేవంత్ ప్రగల్భాలు, నేడు ఎగవేతలు. రైతు భరోసా 2 లేదా 3 ఎకరాలకే పరిమితం అట. సీజన్ లో ఎకరానికి 7,500 ఇస్తామని మేనిఫెస్టోలో హామీ. ఆ లెక్కన గడిచిన 5 పంట సీజన్ లో 28,720 కోట్ల ఎగవేత. అధికారంలోకి వచ్చాక 4 మడత ఎకరానికి 6,000 పంపిణీ. అట్ల లెక్కేసిన 17,560 కోట్ల రూపాయలు బాకీ పడ్డది రైతులకు కాంగ్రెస్. కేసీఆర్ ఇచ్చినట్టు మరి సీజన్ కు 5,000 ప్రకారం చూసినా కూడా ఇంకా 10,120 కోట్ల రూపాయలు మరి రేవంత్ సర్కార్ బాకీ ఉన్నది. వానాకాలం రైతు భరోసాకు నేడు ముహూర్తం అట. మరి రబీది ఏమైంది అని అంటే రబీది 2 ఎకరాల కేసులు చేతులు దులుపుకున్నాడు, అయిపోయింది. ఇవాళ చూసుకుంటే మళ్ళా వానాకాలం రైతు భరోసా అట. తొలి దశలో 2 ఎకరాలకే ఇస్తామని సర్కార్ ప్రకటన చేసింది. అంటే ఈ లెక్కన 3వ విడత కూడా ఎగవేత తప్పదా అని అంటే ఇక తప్పదన్నట్టుగా మారింది. మరి ఇలా చూసుకున్నట్టయితే ఈ రైతు బంధు పథకం అనేది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ ప్రారంభించిన సమయంలోనే దానికి ప్రచారం కల్పించింది. కానీ ఆ తర్వాత రొటీన్ గా మరి నాట్లప్పుడే ఏదైతే ఏరువాక సాగంగానే రైతుల అకౌంట్ లోకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 5,000 చొప్పున వాళ్ళ
అకౌంట్లలో టింగ్ టింగ్ అని పడేది. ఇవాళ రేవంత్ రెడ్డి చూసుకున్నట్టయితే మరి ముందర 2 సీజన్లు ఎగ్గొట్టిండు, 3వ సీజన్ లో మరి 2 ఎకరాలకే ఇచ్చిండు, 4వ సీజన్ ఇది, 5వ సీజన్ కి సంబంధించి మొదటి సీజన్ లో మరి ఏదైతే ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వం అయితే నిల్వ పెట్టిందో ఆ డబ్బులని ఈసీకి ఫిర్యాదు చేసి ఆపి అవే 5,000ను మరి ఇక్కడ పంపిణీ చేసిన ఘనత రేవంత్ రెడ్డిది. ఇవాళ చూసుకున్నట్టయితే మళ్ళీ ఏదో కొత్తగా ప్రారంభించినట్టు ఇవాళ చారాన ఛాయకు బారాన బస్కిరే అన్నట్టుగా ఇవాళ చూసుకుంటే ఒక్కో పేపర్ ను చూసుకున్నట్టయితే ఇవాళ సాక్షి దినపత్రిక చూసుకోండి, ఇవాళ పత్రికలన్నిటికీ కోట్లాది రూపాయల మరి ఇక్కడ యాడ్స్ ఇచ్చిండు. రైతు భరోసా సదస్సు అట, రైతు భరోసా నిధుల విడుదల 9,000 కోట్ల పంపిణీ. ఈయన ఇచ్చేది ఎకరాకు ఒక్కసారి ఇచ్చిండు లాస్ట్ టైము, మరి పేరు మాత్రం 9,000 కోట్ల పంపిణీ. ఇవాళ 9,000 కోట్ల పంపిణీ చేస్తా ఉన్నాడా అంటే లేదు, కేవలం 2,200 కోట్లేమో పంపిణీ చేస్తా ఉన్నాడట. మరి దీనికి మాత్రం 9,000 కోట్ల పంపిణీ అని ఇక్కడ సాక్షి చూసుకున్న అదే కథ, ఆంధ్రజ్యోతి చూసుకున్న అదే కథ, ఈనాడు పేపర్ చూసుకున్న అదే కథ, ఆఖరికి వెలుగు చూసుకున్నా కూడా అదే కథ, ఇక్కడ దిశను చూడండి ఇక్కడ అదే కథ, ఇవాళ జనం సాక్షి చూడండి ఇదే కథ, ఆంధ్రప్రభ చూడండి, ఏ పేపర్ అన్నా చూడండి అన్ని పేపర్లలో పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి ఇవాళ ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ప్రవేశపెట్టిన పథకానికి ఇంత ప్రచారం అవసరమా, ఇంత ప్రజాధనం వృధా చేయడం అవసరమా? 1 ఎకరానికి పెట్టిండు లాస్ట్ టైము, మళ్ళా 2వ ఎకరానికి ఒక్కసారి పెట్టిండు సభ, అప్పుడు కూడా వందలాది కోట్ల రూపాయలు ఇవాళ ఏదైతే ప్రకటనల రూపంలో ఇచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియానంతా కూడా చేతిలో పెట్టుకోవాలని చూస్తా ఉన్నాడు. చూడండి ఇలా నమస్తే తెలంగాణకు తప్ప చిన్న చితకా పేపర్లు అన్నిటికీ నమస్తే తెలంగాణ ఫ్రంట్ పేజ్ చూడండి, ఎక్కడన్నా దీనికి సంబంధించిన యాడ్ ఉన్నదా? ఒక్క నమస్తే తెలంగాణకు తప్ప మిగతా చిన్న చితకా పేపర్లు అన్నిటి కూడా ఈ ప్రజాధనాన్ని వాళ్ళకు ఎరగా వేసి మెయిన్ స్ట్రీమ్ మీడియానంతా కూడా కంట్రోల్లో పెట్టుకొని ప్రజా సమస్యలను బయటికి కనబడకుండా ప్రభుత్వం మీద వ్యతిరేక వార్తలు రాకుండా ఇవాళ ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉన్నాడు. ఇవాళ 1000 కోట్లు విడుదల చేసేదానికి 100 కోట్ల రూపాయల యాడ్లు ఇచ్చుడు అవసరమా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ అవే డబ్బులు రైతులకు ఇచ్చినా సరిపోయేది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్నికల ముందు రేవంత్ ప్రగల్భాలు, నేడు ఎగవేతలు, రైతు భరోసా 2 లేదా 3 ఎకరాలకే పరిమితం అట. అక్షరాల 28,000 కోట్లు రైతు భరోసా కింద రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ బాకీ పడ్డ మొత్తం ఇది. ఇదేంటి ఇంత భారీ మొత్తం ఎలా ఉంటుందనే సందేహం కావచ్చు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ కోతలు, కొర్రీలు, ఎగవేతలతో ఏ సీజన్ లోనూ రైతులకు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో రైతు భరోసా వేయలేదు. ఇది అందరికి కూడా ప్రతి రైతుకు తెలిసిన విషయమే. అసలు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తాడని కూడా ఎవరు ఊహిస్తలేరు. ఇవాళ ఈ రోజున రైతు భరోసా ఎందుకు ప్రారంభించిందో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొని ఉన్నది. ఎందుకంటే ఇప్పట్లో మరి ఎంపీటీసీ ఎలక్షన్ లేవు, జెడ్పీటీసీ ఎలక్షన్ లేవు, ఇవన్నీ కూడా మరి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా జరిగే మరి ప్రసక్తి లేదు. అయినా కూడా ఏదో పెద్ద ప్లానింగ్ ఏమున్నదని అయితే అనుకుంటా ఉన్న పరిస్థితి. మరి ఇంకా కూడా 2 ఎకరాలకు వేస్తారని చెప్తా ఉన్నారు. అది 2 ఎకరాలకు వేస్తాడా, 1 ఎకరానికే పరిమితం అవుతాడా కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది అలా తెలంగాణలో అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే బనకచెర్లకు ఆమోదం, కర్ణాటకలో 3 సీఎంల ఒప్పందం, నావలి విస్తరణకు ఆంధ్రప్రదేశ్ అంగీకారం, పోలవరం బనకచెర్లకు కర్ణాటక సమ్మతి, ప్రతిపాదనలకు తలూపిన సీఎం రేవంత్. ఇక త్వరలోనే రాతపూర్వక ఒప్పందం, తెలంగాణకు కాంగ్రెస్ జలద్రోహం. ఇక్కడ చూసుకుంటే కర్ణాటకకు సంబంధించి మన ఎగువ రాష్ట్రమైనటువంటి కర్ణాటక, దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ 2 కూడా ఒప్పందాలు చేసుకుంటా ఉన్నాయంటే వాళ్ళకు అర్థం ఉన్నది. ఎందుకంటే నావలి విస్తరించుకుంటా ఉన్నారట, నావలికి సంబంధించిన ప్రాజెక్టును. మరి అది ఏదైతే దానికి సంబంధించి కర్ణాటక లాభము. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ కు పోలవరం బనకచెర్లకు కర్ణాటక సమ్మతి అట. మరి మనమేంది ఆటలు అరటిపండ? ఇవాళ నిధులు, నీళ్లు, నియామకాల మీద ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ సమైక్యవాది ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ఇవాళ బాబుకు అత్యంత మరి ఏదైతే ఆయన శిష్యుడైనటువంటి ప్రియ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నా కూడా మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇలా తెలంగాణకు తీరని ద్రోహం చేస్తా ఉన్నాడు. కేవలం బీఆర్ఎస్ ను దెబ్బతీసే కార్యక్రమంలో భాగంగా మరి బృహత్తరమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఇవాళ మరి అక్కడ ఏదైతే ఎడారిగా మార్చిండు, ఇవాళ గోదావరి ఎడారిగా మారి ప్రాణహిత నీటి అంతా కూడా కిందికి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళు ఒడిసి పట్టుకొని ఇలా బనకచెర్లకు 3వ పంటకు నీళ్ల కోసం అక్కడ చంద్రబాబు ప్రయత్నం చేస్తా ఉంటే 2.5 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో అడుగుపెట్టినా కనీసం ఇవాళ ఆ పిల్లర్లను మరమ్మతు చేయలేని దుస్థితిలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. 3 ఏళ్లలో కాళేశ్వరాన్ని కట్టి నీటిలన్నింటి కూడా 18 రిజర్వాయర్లు, 18 మరి సబ్ స్టేషన్లు, 18 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టన్నలు, 1500 కిలోమీటర్ల మరి ఇక్కడ ఏదైతే కెనాల్లు తవ్విండు, గ్రావిటీ కెనాల్స్ తవ్వి ఇలా బాహుబలి పంపులతోటి మరి ఇక్కడ 3 ఏదైతే ఎల్లంపల్లిని పూర్తి చేయడంతో పాటు
3 బరాజులను కట్టి ఇవాళ నీటిని ఏదైతే సస్యశ్యామలం చేసిండ్రు తెలంగాణలో నీటిని తీసుకొని వచ్చి ఏదైతే కేసీఆర్ తీసుకొని వస్తే ఇవాళ కనీసం దాన్ని మరమ్మతు చేయలేని దుస్థితిలో ఎందుకున్నది కాంగ్రెస్ అంటే కేవలం కాళేశ్వరం పూర్తయితే ఆ క్రెడిట్ అంతా కూడా కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినా మరి దాని ద్వారా వచ్చే ప్రతి క్రెడిట్ కూడా ఇలా కేసీఆర్కే దక్కుతుందని మరి ఆయన ఏదైతే భ్రమపడతా ఉన్నాడు కేసీఆర్కే దక్కుతుంది నువ్వు అది రిపేర్ చేసినా చేయకున్నా ఎందుకంటే ఇప్పుడు ప్రతి చుక్క కూడా వచ్చేది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇవాళ మీరు కట్టింది ఎల్లంపల్లి మాత్రమే ఆ ఎల్లంపల్లిని కూడా మీరు పూర్తి చేయలేకపోతే 2014 తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా పూర్తయిన విషయాన్ని ఇక్కడ గమనించాలి ఎల్లంపల్లి నుంచి వెళ్లే ప్రతి చుక్క నీటి చుక్క కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే ఇవాళ మల్లన్న సాగర్ అయినా రంగనాయక సాగర్ అయినా మరి ఇక్కడ కొండపోచమ్మ సాగర్ అయినా మరి ఇలాంటి 18 రిజర్వాయర్లు ఇవన్నీ కూడా మరి ఇలా కాళేశ్వరంలో భాగమే కేసీఆర్ ఘనతే ఎవరు అవునన్నా కాదన్నా ఇలా కాళేశ్వరమే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే విషయాన్ని ఏదైతే జల భాండాగారంగా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే 2 ఏళ్ల తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాత్రమే కాళేశ్వరం ఫలాలు ఏంటియో మళ్ళీ ప్రజలకు అందబోతా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఎల్నినో నుంచి కూడా కాపాడే సత్తా ఉన్న కాళేశ్వరాన్ని ఇవాళ నిర్లక్ష్యం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఇక ఒకవైపు బనకచెర్ల మన ప్రాజెక్టు వీళ్ళు మరి ఆమోదం పొందితే మరి ఇక్కడ మన నీళ్ల మంత్రిగా ఉన్నాయన మాత్రం పాపం ఆయన ఉత్సవ విగ్రహంగా మారినట ఉత్తమ సంగతి ఉత్తదేనా అంటే నిజంగానే ఉత్తదే మంత్రికి తెలియకుండానే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఎన్ఓసి సాగునీటి శాఖలో రచ్చ ఎన్ఓసి వెనుక సలహాదారుడిదే కీలక పాత్ర ఏకపక్షంగానే కర్ణాటకతో చర్చలు గుట్టుగా రేవంత్ సర్కార్ సమ్మతి నమస్తే తెలంగాణ కథనంతో అవక్కైన ఇంజనీర్లు మంత్రి అట మరి మంత్రికి తెలియకుండానే కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు ఎన్ఓసీలు లభిస్తా ఉన్నాయి ఇక్కడ పోయి 3 ముఖ్యమంత్రులు అక్కడ ఒప్పందాలు చేసుకుంటాడు ఈయనకు మాట మాత్రం ఆయన శాఖకు సంబంధించిన ఆయన వివరాలు ఏరు అక్కడ బనకచెర్లకు ఆమోదం పొందుతుంది ఆమోదం చేస్తారు అయినా కూడా మంత్రికి కనీస సమాచారం ఉండదు ఆయన శాఖ మీద ఆయనే మరి ఏదైతే దానికి సంబంధించిన రివ్యూలు తీసుకుందామన్నా కూడా ఆయనకు అవకాశం లేని పరిస్థితి ఇలా కాళేశ్వరం ఏదైతే ఈ 3 సంవత్సరాల నుంచి పడాబడి ఉన్నదో దాని పాపం మాత్రం ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తాకుతుంది కానీ ఆయనలో ఈయనకు మాత్రం భాగస్వామ్యం లేకుండా రేవంత్ రెడ్డి దాన్ని పూర్తిగా ఎండబెడతా ఉన్న పరిస్థితి దానికి శ్రీధర్ బాబు సహకరిస్తున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక మళ్ళీ 6 డిఏలు పెండింగ్ ఇచ్చింది 3 బకాయి పడ్డది 6 నెలలకు ఇవ్వాల్సినవి ఏడాదికి ఒకటి అన్నట్టుగా పరిస్థితి కరువు భత్యం కథ మొదటికొచ్చింది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సర్కార్ బాకీ పడ్డ పెండింగ్ డిఏల సంఖ్య 6కు చేరుకున్నది ఏడాది జూలై 1న ఇవ్వాల్సిన డిఏను కలుపుకుంటే మొత్తం 6 డిఏలు సర్కార్ బాకీ పడింది ప్రభుత్వం విధిగా ప్రతి 6 నెలలకోసారి డిఏ ఇవ్వాలి కానీ డిఏల విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా చేతులెత్తేసింది తెలంగాణ ఏపీ రాష్ట్ర చరిత్రలో 6 డిఏలు పెండింగ్ ఉండడం ఇదే తెలిసారి మరి ఇక్కడ ఏదైతే ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ లేదంటే మరి ఇక్కడ ఏదైతే విశ్రాంత ఉద్యోగులకు బాకీ పడ్డ మరి జీపీఎఫ్ అవిచ్చులు కూడా అట్టహాసంగా మేము రిలీజ్ చేసినామని చెప్పుకునే పరిస్థితి ఇలా మరి ఏదైతే కోర్టు ఆదేశాల మేరకు ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులకు జడ్పీ టీచర్లకు ఏదైతే ఉన్నదో జీపీఎఫ్ దానిలో మళ్ళా 2,000 కోట్లు విడుదల చేసిరట ఆ రోజు 2,000 కోట్లు విడుదల చేసిండ్రు ఏదైతే మే 29న 2,000 కోట్లు చేసిరు నెల రోజుల లోపల మేము ఇస్తామని ఏదైతే చెప్పుకున్నారో అది ఇయ్యక తప్పని పరిస్థితి ఏర్పడితే ఇక్కడ 2,000 కోట్లు ఇచ్చి దాన్ని మేము ఘనత అని చెప్పుకుంటా ఉన్నారు మరి అలా 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కూడా 6 డిఏలు ఎన్నడూ పెండింగ్ లేవు మరి అలా 6 డిఏలు పెండింగ్లు పడ్డాయి దీని సంగతి ఏంటంటే మాత్రం సర్కారు మరి ఇక్కడ దాని మీద సపోర్ట్ చేస్తలేదు గ్రామీణ పథకాల అమలులో వెనుకబడ్డ తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి పీఎంజీఎస్వై పీఎం ఆవాస్ సర్వే వేగంగా పూర్తి చేయాలన్న శివరాజ్ సింగ్ అట గ్రామీణ పథకాల అమలులో తెలంగాణ వెనుకబడ్డది అసలు ప్రతి దానిలో వెనుకబడుతూనే ఉన్నది అలా రేపటి రోజున మరి ఎల్నినో ప్రభావంతో మనం పంట పండించే విషయంలో కూడా వెనుకబడబోతా ఉన్నాం ఎందుకంటే రైతులకు సరైన ప్రత్యామ్నాయాలు లేదు కాళేశ్వరాన్ని ఎండబెట్టిన పాపం రేపటి రోజున శాపంగా మారబోతా ఉన్నది అయినా కూడా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదు మరోవైపు పంటలు ఎంత తక్కువ పండితే మా మీద అంత భారం తక్కువ పడుతున్నట్టుగా చూస్తా ఉన్నది మరి మొన్ననే ప్రకటించిండు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే మేము అంతే కొంటాం మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మేము రైతుల ప్రతి గింజను కొనే పరిస్థితి లేదు అని చెప్పి చేతులెత్తేసిన పరిస్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ది నిధుల వరద రేవంత్ బూతుల బురద ఢిల్లీకి 100 కోట్ల మూటలు నల్లగొండకు రూపాయి లేదా ఆకారాలపై బాడీకి షేమ్ చేయడం సంస్కారహీనత కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే బాబుకు నీళ్లు దోచిపెట్టడం తప్ప రేవంత్కి ఏం తెలియదు ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అట రేవంత్ హెలికాప్టర్లో పోతూ చూస్తే నల్గొండ జిల్లాలో కనిపించిన అభివృద్ధి అంతా కేసీఆర్ పాలనలో జరిగింది 3 నిమిషాల్లో కేసీఆర్ నల్గొండకు వేసిన
300 పనులు నేను చెప్తా, రేవంత్ కు 300 గంటలు టైం ఇచ్చినా కూడా తాను చేసిన ఒక్క పని కూడా చెప్పలేడు. మరి మొన్న పోయి నల్గొండ పోయి అడ్డం పొడుగు మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ గదే చిల్లర భాష. ఆయన ఏం చేసిండో చెప్పడు కానీ ఆన్ని తొక్కుతా, ఈయన్ని మూపుతా, ఆన్ని ఆత్మహత్య చేసుకో లేకపోతే మూసిలేసి తొక్కుతా అనే ఇవే మాటలు తప్ప ఆయన చేసింది ఏం లేదు. జయేష్ రెడ్డిని పట్టుకొని ఆయన జానడంత లేడంటాడు, ఈయనేమో 6 ఫీట్లు ఉన్నట్టు. రేవంత్ రెడ్డి కూడా గదే 3 ఫీట్ల మనిషి అనే విషయాన్ని మర్చిపోయి ఆయన నోరే పొడుగుంటే నేనే పొడుగున్నా అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాకు గౌరవానికి భంగం కలగకుండా మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి అడ్డ పొడుగు మాటలు మాట్లాడుతూ ఉంటే, మరి ఇక్కడ కేసీఆర్ నిధుల వరద వాడిస్తే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి బూతుల బురదలో మునిగి తేలుతా ఉన్నాడని చెప్పి మరి ఇక్కడ జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేసిండు. ఇక రగులుతున్న నిరుద్యోగులు, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లుగా వస్తున్నా ఒక్కటంటే ఒక్క పోలీసు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు రగిలిపోతున్నారు. తక్షణమే 20,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం హైదరాబాద్ లోని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు భారీగా బలగాలను మోహరించి నిర్బంధాన్ని ఛేదించుకొని ముట్టడించిన నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారట. మరి రగులుతున్న నిరుద్యోగులు ఆ రోజు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోషించింది నిరుద్యోగులే. ఊరూరా తిరిగి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతోటి కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయనే భ్రమలో ఇవాళ కేసీఆర్ 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా మరి ఎక్కడ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కదా ఒక్క ఎకరానికి ఇచ్చి మరి 1,000 కోట్ల రూపాయలతోటి 100 కోట్ల రూపాయలతోటి ఏదైతే ప్రకటనలు చేసుకుంటాడో అలాంటి ప్రకటనలు చేసుకోకపోవడం మూలంగా 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారు తెలంగాణ ప్రజానీకం. అది కూడా నిరుద్యోగులు. ఇవాళ 16,000 ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి భారతదేశంలో అత్యధికంగా నేనే ఉద్యోగాలు ఇచ్చిన అన్నట్టుగా ప్రచారం చేసుకుంటా ఉంటే ఇప్పుడు వాళ్లకు మరి అసలు విషయాలు అర్థమైంది, తత్వం బోధపడి కాంగ్రెస్ మీద తిరుగుబాటు బావుట ఎగరేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సిరిసిల్ల సెస్ పై సర్కార్ మరో కుట్ర. 2014 నుంచి 26 వరకు విచారణకు ఆదేశం అట. హైకోర్టులో తీర్పు రిజర్వ్ లో ఉండగానే నిర్ణయం. సెస్ ని ఎలాగైనా ఆధీనంలోకి తీసుకోవడానికి అడ్డదారులు దొక్కుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట. సిరిసిల్లలో సెస్ అనేది మరి అక్కడ కరెంటును ఉత్పత్తి చేసే సంస్థ, అది సహకార సంస్థగా ఉన్నది. దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనబడ్డది. దాన్ని ఎట్లన్నా చేసి మరి దాన్ని స్వాధీనం చేసుకోవాలని అది కోర్టు తీర్పున్నా కూడా అందులో భాగంగా మరి దాన్ని స్వాధీనం చేసుకునే కుట్రకు పాల్పడతా ఉన్నదట. మానని గాయం, సిగాచి విషాదానికి నేటితో ఏడాది. 55 కార్మిక కుటుంబాలకు కన్నీటికి లేని ముగింపు. ఫ్యాక్టరీలో పేర్లతో కార్మికుల మృత్యువాత ఇప్పటి వరకు దొరకని 8 మంది ఆచూకీ. ప్రమాదానికి కారణాలను నేటికి తేల్చని విచారణ. బాధితుల హామీలతో సరిపెట్టిన ప్రభుత్వం. ఇక్కడ మానని గాయం అంటే సిగాచిలో పేలుళ్లు జరిగి మరి ఇక్కడ 55 మంది కార్మికులు అందులో చనిపోతే వచ్చిన రేవంత్ రెడ్డి గారికి వచ్చి మరి ప్రగల్భాలు పలికిండు. మనిషికి ₹1,00,00,000 అని చెప్పి మరి అక్కడ ఏదో రాజేంద్ర ప్రసాద్ కదా అక్కడ ఏదో వేలం పాట జరిగితే 1 అంటే 2, 2 అంటే 4, 4 అంటే 6, 6 అంటే 10 అని ఆ తర్వాత నీకే 10 కోట్లకు ఇచ్చినామంటే నాకేం సంబంధం, 10 కోట్లు కాదు మీకు అంకెలు రావని చెప్పిన అన్నట్టుగా ఈయన ₹1,00,00,000 ప్రకటించిండు. వాళ్ళు 45 లక్షలు ఇచ్చిరట. మరి మిగతా 55 లక్షల సంగతి ఏంటంటే తూచు నాకు తెలియదని బయటపడ్డాడు. కనీసం అందులో 6 శవాలు ఇప్పటి వరకు కూడా బయటికి రాని పరిస్థితి. జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత ఏది? ఉద్యోగులతో సమానంగా కలం కార్మికులకు హెల్త్ కార్డులు ఇస్తానన్న హామీకి మొండి చేయి. ఏటా 18 నుంచి 20 మంది జర్నలిస్టుల అకాల మరణం. ఈజేహెచ్ఎస్ అమలు చేసిన కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టులను తొలగించి ఉద్యోగులకు మాత్రమే హెల్త్ కార్డులు ఇస్తున్న రేవంత్ సర్కార్ అందరికీ మొండి చేయ రేవంత్ రెడ్డి చూపించేది. ఆఖరికి జర్నలిస్టులను కూడా ముంచుతా ఉన్నాడు. ఇకనన్నా వాళ్ళకి తత్వం బోధపడాలి. ఇలా పత్రికలు అనేటి యాజమాన్యాలు పార్టీలుగా మరి విడిపోయినాయి కాబట్టి జర్నలిస్టుల వాళ్ళ స్ట్రెంత్ తగ్గిందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే తడవని మడి కంటతడి, వర్షం కోసం వెహికళ్లతో రైతన్న ఎదురుచూపులు. ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ఆలస్యం. పలు జిల్లాల్లో లోటు వర్షపాతం. రాష్ట్రంలో 302 మండలాల్లో కరువు పరిస్థితులు. మొత్తం 485 మండలాల్లో సాధారణ నుంచి భారీ లోటు. మరి లోటును భర్తీ చేయడానికి రేవంత్ రెడ్డి దగ్గర ప్రత్యామ్నాయం ఏమన్నా ఉన్నదా? పోనీయాల బోర్ల ద్వారా మరి తెలంగాణలో అత్యధికంగా బోర్ల ద్వారా బావుల ద్వారానే వ్యవసాయం జరిగింది తెలంగాణ ఏర్పాటుకు ముందు. మరి దానికి తగ్గట్టు ఏమన్నా ఉచిత కరెంటు 24 గంటలు ఇస్తానంటే అది లేదు. ఒకవేళ కరెంటు ఈ 7-8 గంటలు వాడుకుందామన్నా కూడా భూగర్భ జలాలన్నీ కూడా అడగట్టిపోయినాయి. ఇలా గోదావరిని ఎడారిగా మార్చిన పాపం ఇవాళ రైతులకు శాపంగా మారింది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా కూడా బీఆర్ఎస్ మీద కుట్రతోటి వాళ్ళకు బురద జల్లడానికి మాత్రమే ఇలా కాళేశ్వరాన్ని ఎండబెట్టిన పరిస్థితిని మనం గమనించవచ్చు. తెలంగాణపై కాషాయ జెండా 2028లో అదే జరుగుతుంది. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుంది. తెలంగాణ కళ సాకారం కావడంతో బీజేపీ సహకారం ఉందట. డబుల్ ఇంజన్
లక్ష్యంగా ప్రతి బూత్ లో పార్టీని బలోపేతం చేయాలి. ప్రతి బూత్ లో కాదు, ఫస్ట్ మీ నాయకులను బలోపేతం చేయాలి. వీళ్ళు రేవంత్ రెడ్డి తోటి పట్టాలు వేసుకుంటూ బంద్ అయిన రోజు మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం నమ్ముతారు. కానీ ఒకరు కాకపోతే ఒకరు రేవంత్ రెడ్డిని నెత్తిలో పెట్టుకొని మోస్తా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ బీజేపీ రెండే అని చెప్పి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఇలా రెండు జాతీయ పార్టీలు కూడా తెలంగాణను నిట్ట నిలువున ముంచుతున్న పరిస్థితి ప్రజలకు అర్థమైన విషయాన్ని గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఒంటరి పోరుకే సయ్యట. రాష్ట్రంలో అధికారం దక్కించుకునే దిశగా బీజేపీ కార్యాచరణ. ఒంటరి పోరు కాకపోతే ఇలా బీఆర్ఎస్ మీతో కలవడానికి సిద్ధంగా లేదు. ఇక కాంగ్రెస్ తోటి మీరు ఎట్లాగూ డైరెక్ట్ గా కలవలేరు. ఎందుకంటే మరి రెండు జాతీయ పార్టీలు అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకునే పరిస్థితి. మరి ఈ రెండు కలిసి పోటీ చేయలేవు. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో మీతో కలవడానికి సిద్ధంగా లేదు. మీరు ఒంటరి పోరు చేసినా మీకు ఇప్పుడున్న 8 కూడా అచ్చుడు కష్టమే. ఎందుకంటే ఈ 8 మంది మరి ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా అంటే మరి అప్పుడు ఇప్పుడు ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి మాట్లాడితే ఆయనను కాలు పట్టి గుంజుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ప్రజా సమస్యలను మీరు వెలుగులోకి తెచ్చింది లేదు. ప్రజా సమస్యల మీద మీరు పోరాటం చేసింది లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రైతు భరోసా నిధుల విడుదల తొలుత 2 ఎకరాల వరకు మాత్రమే ఉన్న రైతులకే ఇస్తారు. కానీ ప్రతిసారి మాత్రం ఇంత పెద్ద యాడ్లు మాత్రం వేస్తారు. ఈ ప్రజాధనాన్ని వృధా చేసే బదులు దీని ద్వారా ఇంకొక 1,00,000 మందికో 50,000 మంది రైతులకో ఈ ప్రకటనల పైసలు ఇచ్చినా కూడా రైతు బంధు ముట్టే అవకాశం ఉంటది. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కష్టాలట. రాష్ట్రంలో 2 యూనిట్లను మూసేసిన జెన్కో యాదాద్రి కేటీపీపీలలో ఒక్కో యూనిట్ మూత. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఉత్పత్తి నిలిపివేత, చెల్లింపులు సరిగా చేయకపోవడం, జెన్కోకు బొగ్గు సరఫరా తగ్గించిన సింగరేణి అప్రాధాన్య జాబితాలో చేరుస్తున్న నిర్ణయం. థర్మల్ కేంద్రాల్లో భారీగా తగ్గిన బొగ్గు నిల్వలు. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో సాగునీరుకు తాగునీటికి అదేవిధంగా జల విద్యుత్కు మరి ఇక్కడ తీవ్రంగా విఘాతం ఏర్పడుతున్న పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితులలో సింగరేణి కూడా బొగ్గిచ్చుడు ఇది ఆపేసింది జెన్కోకు. ఎందుకు అని అంటే ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు జెన్కో బకాయి పడ్డది. మరి జెన్కోకు ప్రభుత్వం అదే స్థాయిలో మరి కరెంటు వాడుకొని డబ్బులు ఇయ్యక అది బకాయి పడ్డది. దాంతో ఇలా సింగరేణి మరి ఓడీలకు వేయింది. ఒకప్పుడు నిల్వ ఉండేది సింగరేణి దగ్గర డబ్బులు. ఇవాళ ఏదైతే ఉత్పత్తిని ఎక్కువగా చూపించుకొని 40 లక్షల టన్నుల బొగ్గు అధికంగా ఉత్పత్తి అయినట్టు చూసి 1,600 కోట్ల రూపాయల మరి ఆ బొగ్గు ఏమైందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇవాళ సింగరేణి ఉద్యోగులు జూలై వచ్చింది, ఇప్పటి వరకు లాభాల వాటా లేదు. లాభాలు ఎంత వచ్చినాయో తెలియదు. అసలు లాభాలలో ఉన్నదా నష్టాలలో ఉన్నదా కనీసం లెక్కలు కూడా లేవు. మరోవైపు పబ్లిక్ డొమైన్లలో ప్రతి విషయాన్ని పెట్టే సింగరేణి సంస్థ ఇవాళ మొత్తం అన్నింటినీ కూడా దాచేస్తా ఉన్నది. ఎందుకంటే ప్రతిపక్షం ఎప్పటికప్పుడు ఆ డాటాను తీసుకుంటూ ప్రభుత్వం మీద విరుచుకుపడతా ఉంటే ఆ డాటాను కూడా దాచే పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో ఇవాళ సింగరేణి మరి ఇక్కడ కాయిలావడ్డ పరిశ్రమగా మారబోతా ఉన్నదా. ఈ సింగరేణిని ఇప్పటికే సైట్ విజిట్ సర్టిఫికేట్ తోటి కాంట్రాక్టర్లను రింగ్ చేసి దోపిడీకి పాల్పడరు వీళ్ళంతా. 9 బ్లాక్ వ్యవహారంలో ఇదంతా బట్టబయలైన పరిస్థితి కూడా చూసినాం. ఇవాళ చూసుకుంటే 40 లక్షల టన్నుల కుంభకోణం బయటపడ్డది. ఇవాళ సింగరేణి జీతాలు ఇవ్వలేని మరి దుస్థితి నెలకొన్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడవచ్చు. చివరగా ఈనాడు దినపత్రిక కనుక చూసినట్టయితే మరో 2,000 కోట్లు ఉద్యోగుల బకాయిల కోసం విడుదల. నెల రోజుల వ్యవధిలో 4,000 కోట్లు. నెల రోజుల వ్యవధిలో వాళ్ళకు సంబంధించిన బకాయిలన్నీ చెల్లించాల్సిందే, లేదంటే ప్రధాన కార్యదర్శిని మరి ఇక్కడ నిలబెడతాం, ఆయన మీద కోర్టు ధిక్కరణ కింద మరి ఆయన నిలబెట్టాల్సి వస్తుందని చెప్పి న్యాయస్థానం ఆదేశిస్తే 4,000 కోట్లు విడుదలైన నెల రోజులలో. దాన్ని ఏదో గొప్పగా చెప్పి ఈనాడు జాకిలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డిని. ఇలా కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప ఎవరికి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి చూస్తే అసలు పేదవాడు చదువుకోవడానికి దూరం కాబోతా ఉన్నాడు. ఇలా డబ్బులు ఇవ్వకపోతే సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. డబ్బులు ఇవ్వకపోతే ఆల్రెడీ పాస్ అవుట్ అయిన ఏదైతే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని దుస్థితి. ఇవాళ రైతు బంధుకు రామ్ కట్టిండ్రు, మరి ఇక్కడ దళిత బంధును జేబీఎం అన్నారు. ఇలా చూసుకుంటే బీసీ బంధు బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. ఇవాళ ఏదైతే మాతా శిశు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ వైపు చూడడమే లేదు. గర్భిణీ స్త్రీలు అటు వెళ్ళడానికే జంకుతా ఉన్నారు. హాస్పిటళ్లలో వైద్యులు కూడా లేని పరిస్థితి నెలకొన్నది. ఇవాళ ఏదైతే 6 గ్యారంటీల పేరుతోటి మార్చి అధికారంలోకి వచ్చి ఉన్న పథకాలకే పంగనామం పెట్టిండ్రు. ఇలా రైతు బీమా లేక మరి ఇక్కడ ఏదైతే రైతుల్లో ధీమా కరువైందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇంకా నేను 2034 వరకు మేమే అధికారంలో ఉంటామని అంటా ఉన్నాడు. ఈ 2 ఏళ్లు గడిస్తే చాలు అని చెప్పి తెలంగాణ ప్రజానీకమేమో
ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. ఇంకా ఈ 2 ఏళ్లలో మరి ఇక్కడ తెలంగాణను పాదాలానికి తొక్కే పరిస్థితి ఉన్నది. ఇంకా దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులను ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణ ఆగమైపోతుంది. ఈ 2 సంవత్సరాలు తెలంగాణను కాపాడుకొని మనం ఖచ్చితంగా మళ్ళీ మన ఇంటి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నప్పుడు మాత్రమే తెలంగాణ మళ్ళీ భవిష్యత్తులో ఏదైతే ఇతర రాష్ట్రాలతో పోటీపడి భారతదేశంలో నెంబర్ 1 గా నిలిచే మరి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా మరి ఇలాంటి ఏదైతే ఆశలు చూపి మోసపోచ్చే వాళ్ళ పట్ల మరి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ నిజ స్వరూపాలు ఏంటియో అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైతాయి. మంత్రుల పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. మరి అధికారం లేనప్పుడు ఏ విధంగా ఉన్నాడు, 10 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత ప్రస్తుత మంత్రి ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా అరాచకాలు చేస్తా ఉన్నాడు, ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నాడు, ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి అక్రమ కేసులతోటి ఏ విధంగా వేధిస్తా ఉన్నాడో ఇంకా రాబోయే రోజులలో ప్రతిదీ కూడా మీకు క్షుణ్ణంగా వివరిస్తామని తెలియజేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగే పలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.